మీరు ఎన్నో ఫేస్ ప్యాక్స్ వాడేసే ఉంటారు. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ఈరోజు ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తానండి. అంటే చాలామంది లేడీస్కి పాపం వాళ్ళు పట్టించుకునే ఖాళీ కూడా ఉండదు. అంటే చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు హౌస్ వైఫ్లు అయినా సరే, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా సరే, కొంచెం వాళ్ళ గురించి వాళ్ళకి టైం కేటాయించుకోవడం కొంచెం కుదరదండి, కష్టమైపోతుంది. వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు నేను ఒక ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తాను. అయితే ఇది 100% న్యాచురల్ అండి, బాగా వర్క్ అవుతుంది. నేను బాగా వాడిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి 2 స్పూన్లు బియ్యం తీసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఒక 20 బాదం పప్పులా తీసుకుంటున్నాను. అంటే నేను లెక్కగా చూపిస్తున్నానండి, సేమ్ ఎట్లా చేస్తున్నానో మీరు కూడా అట్లాగే తయారు చేసుకొని పెట్టుకోండి. ఒక్కసారి కనుక మీరు తయారు చేసుకొని పెట్టుకున్నారంటే మీకు చాలా రోజులు వస్తుంది, మధ్య మధ్యలో తయారు చేసుకోక్కర్లేదు. ఇవి 2 ఈ విటమిన్ క్యాప్సూల్స్ అని మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయండి. ఇవి 2 కానీ 3 కానీ వేయచ్చు. ఒక కలబంద స్ట్రిప్, మనకి బయట దొరుకుతాయి కదండి అలోవెరా జెల్స్, అది కాకుండా ఇట్లా కలబంద స్ట్రిప్ వాడామనుకోండి మనకి రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీకు కుదరని పక్షాన అవే వాడుకోవచ్చు, పర్వాలేదు. ఇంకా ఇప్పుడు ఈ 2 ఏం చేయాలంటేనండి, ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి. నేనైతే ఆల్రెడీ నానబెట్టేశాను, మీకు చూపించడం కోసం ఇట్లా గిన్నెలో వేసాను అనమాట. ఇదిగోనండి, ఇలా నానిపోతాయి చక్కగా. బియ్యాన్ని అయితే ఏం చేయక్కర్లేదు, కానీ ఆల్రెడీ నేను వాష్ చేసేసి 2-3 సార్లు నానబెట్టాను. అందుకని ఇంకా వీటిని వాష్ అయితే ఏం చేయక్కర్లేదు. ఈ బాదం పప్పులు అయితే ఒలుచుకోవాలి. ఈ ప్యాక్ తయారైన తర్వాత నేను ఒకసారి రాసుకొని చూపిస్తాను. అయితే ఈరోజు మార్నింగే రాసుకున్నానండి నేను, అందుకని మీకు పెద్దగా తేడా ఏమీ కనబడకపోవచ్చు. ఇప్పుడు ఈ బాదం పప్పులు, ఈ రైస్ 2 కూడా మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అయిపోయిందండి, మిక్సీ అయితే పట్టేసుకున్నాము. ఇదిగోండి, మెత్తగా ఇట్లా పాల్లా వస్తుంది. ఇట్లా చూసారా, స్ట్రక్చర్ అంతా కూడా ఇట్లా పాల్లా వస్తుంది. ఏం చేయాలంటే ఇట్లా ఒక టీ వడపోసి తీసుకొని దీంట్లోకి మొత్తం అంతా కూడా ఇలా పోసుకోవాలండి. అయిపోయిందండి, ఇట్లా పాల్లో వస్తాయి. చూసారా ఎంత చిక్కగా ఉన్నాయో. ఇప్పుడు దీంట్లోకి ఈ కలబంద మొత్తం కోసుకొని దీన్ని కూడా ఒకసారి మిక్సీలో వేసుకొని దాన్ని దీంట్లో వేయాలన్నమాట. నేనైతే కలబంద ఆల్రెడీ కోసేసి పక్కన పెట్టేశానండి కాసేపు, ఎందుకంటే దీంట్లో నుంచి ఒక రకమైన జిగురు వస్తుంది కదా, ఆ జిగురు వల్ల ఏమవుతుందంటే మనకి ఇచ్చింగ్ లాంటిది వస్తుంది. అందుకని చెప్పేసి మనం తలకు పెట్టుకున్నా ఫేస్ పెట్టుకున్నా ఎలా అయినా సరే ఫస్ట్ అయితే దీన్ని బాగా వాష్ చేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఓన్లీ కలబంద ఒక్కటే కాకుండా ఈ పక్కన ఈ గ్రీన్ కలర్ది కూడా ఏమైనా టచ్ అయింది అనుకోండి మనం వేసుకునేటప్పుడు మిక్సీలో, అది కూడా మనకి దురదలా వస్తుంది. అందుకని చెప్పేసి మీరు మ్యాక్సిమం అలా చేయకుండా వేసుకోండి. చాలామంది ఇలా చేసేసి నాకు కలబంద పడట్లేదండి, నాకు అసలు కలబంద పడదు అని చెప్పేసి అంటుంటారు కదా. అది ఏంటంటే ఒకటి ఫస్ట్ మనం కోసిన తర్వాత ఆ జిగురు, తర్వాత దీంట్లో ఉన్న గ్రీనరీ మనకి చాలా డ్యామేజ్ చేస్తాయి అన్నమాట, తెలియకుండానే ఇచ్చింగ్ లాగా వచ్చేస్తుంది. ఇంకా మనం కలబంద జోలికి వెళ్ళాం అనమాట. ఇంకా నాకు కలబంద పడట్లేదండి ఒకటే మాట. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇట్లా మిక్సీలో వేసుకోవాలండి. దీన్ని కూడా మిక్సీ వేసేసుకుందాం. సరే జ్యూసు, కలబంద జ్యూస్ కూడా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పాలల్లోకి వేసేసుకోవాలి. ఇవి ఒక 3 వేసుకోవాలి, లేకపోతే 2 అన్నీ వేసుకోండి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ అనుకోండి 3 వేసుకోండి, కొంచెం క్వాంటిటీ తక్కువ అనుకుంటే 2 సరిపోతాయి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎక్కువగా వాడకూడదు, కొంచెం తక్కువగానే వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా విస్కర్ ఉందనుకోండి, విస్కర్లో వేసుకొని బాగా ఇవన్నీ మొత్తం అంతా కూడా ఇలా కలిపిన తర్వాత ఇలా చిక్కటి క్రీమ్లో వస్తుందండి. ఇప్పుడు దీన్ని మన దగ్గర ఖాళీ అయిపోయిన బాటిల్స్ ఉంటాయి చూసారా, అండ్ బాటిల్ ఒకటి తీసుకోవాలండి. దాంట్లోకి మొత్తం అంతా కూడా స్టోర్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇట్లా చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నారనుకోండి, మీకు ఇది చాలా రోజులు వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా రాసుకోవాలో చెప్తానండి. మీరు కొద్దిగా ఖాళీగా ఉన్నారనుకోండి, దీంట్లోకి ఏదైనా పిండి కలుపుకొని రాసుకోండి. లేదు ఖాళీ లేదు బిజీగా ఉన్నారనుకోండి, డైరెక్ట్గా అలా అప్లై చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శనగపిండి రాసుకుని చూపిస్తున్నానండి. అయితే ఈరోజు మార్నింగ్ కూడా నేను రాసుకున్నాను. పాతది ఉంటే మీకు పెద్దగా తేడా తెలియకపోవచ్చు, అయినా కానీ మీకు ఒకసారి రాసుకొని చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫేస్ ప్యాక్ ఒక 20 మినిట్స్ వేసుకుంటే సరిపోద్దండి. ఎక్కువసేపు వేసేసుకొని గంటలు అయితే పెట్టుకోవద్దు. అయితే ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే నెక్కి చేతులకి ఖచ్చితంగా వేసుకోండి. చేతులు కుదరకపోయినా సరే నెక్కి అయితే ఈవెన్గా మొత్తం అంతా కూడా వేసుకోండి. ఎందుకంటే ఫేస్ ఒక కలర్లో ఉండి నెక్ ఒక కలర్లో అయిపోతుంది. అందుకని ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా నెక్కి అయితే తప్పనిసరిగా వేసుకోండి. నేనంటే ఇప్పుడు వీడియోలో ఉన్నాను కాబట్టి నేను నెక్కి వేసుకోవట్లేదు, ఓన్లీ మీకు ఫేస్కి అయితే వేసుకొని చూపిస్తున్నాను. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి మినిమం 20 మినిట్స్ అయినా ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత చక్కగా చల్లటి వాటర్తో కడిగేసుకోండి. వీలైతే మీరు ఏమన్నా క్లాత్తో తీసేయడానికి ట్రై చేయండి, అప్పుడు ఇంకా రిజల్ట్ బాగుంటుంది. నేనైతే ఇప్పుడు మీకు మామూలుగా ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను ఒక 10 నిమిషాలు ఆగి. అయితే ఈ ఫేస్ ప్యాక్ని డైలీ వేసుకోక్కర్లేదండి, 2 డేస్కి ఒకసారి వేసుకుంటే చాలు. ఇప్పుడు మీరు తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి మీకు చాలా రోజులు వస్తుంది. అందుకని ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకున్నారనుకోండి, చాలా రోజులు వస్తుంది. మీకు టైం ఉంటేనే ఇట్లా శనగపిండి కలుపుకొని వేసుకోండి. టైం లేదు, లేకపోతే శనగపిండి పడదు అనుకుంటే మాత్రం డైరెక్ట్గా రాసేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకొంచెం థిక్ పేస్ట్లా అయిపోతుంది ఇది. ఆ తర్వాత దీన్ని చక్కగా మెడకి ఫేస్కి స్నానానికి ముందు ఒక పావు గంట ముందు రాసుకొని స్నానానికి వెళ్ళారంటే ఇంకా అసలు మీరు ఏ ఫేస్ క్రీమ్ వాడక్కర్లేదు, అంత బాగా పనిచేస్తుందండి ఇది. ఇదిగోనండి మొత్తం అంతా కూడా ఎండిపోయింది కదా, మరీ పూర్తిగా ఎండేదాకా అయితే ఆగద్దు. కొంచెం ఎండినట్టుగా ఇట్లా ఎండిని చూసారా. ఇప్పుడు వాష్ చేసేసుకోండి. ఫస్ట్ కొంచెం వాటర్తో రబ్ చేసుకోండి, ఆ తర్వాత వాష్ చేసుకోండి. మీకు చెప్పాను కదా ఈరోజు మార్నింగే వేసుకున్నానండి పాతది ఉంటే అని చెప్పేసి, అందుకని పెద్ద తేడా కనిపించకపోవచ్చు మీకు. చెప్తున్నాను కదండి 100% వర్క్ చేస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకేమైనా వీడియోలు కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. అందరికీ బాయ్ అండి.